తెలుగు సినిమాకు తెలుగుతో పాటు విదేశాల్లోనూ గొప్ప మార్కెట్ క్రియేట్ చేసిన మేకర్స్లో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. పాన్ ఇండియా అమెరికా తర్వాత జపాన్లోనూ తెలుగు సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ను పీక్స్కు తీసుకువెళ్లేందుకు సలార్ రెడీ అవుతున్నాడు. టైం దొరికిందా? ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ప్లాన్ చేస్తాడు మహేష్. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో జపాన్ కూడా ఉంది. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్-ఆర్ అక్కడ సంచలన విజయం సాధించింది. సరాసరి 100 కోట్ల వసూళ్లను అందుకుంది. రాజమౌళి సినిమాలకు మాత్రమే కాదు, రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలంటే కూడా జపాన్కు చాలా ఇష్టం. బాహుబలి సీక్వెల్స్ జపాన్ బాక్సాఫీసును షేక్ చేశాయి. ప్రభాస్ నటించిన సాహో కూడా మంచి వసూళ్లను తెచ్చుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ప్రభాస్ జపాన్ మార్కెట్కు దూరంగా ఉన్నాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి చిత్రాలను జపాన్లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు సలార్ను మాత్రం జపాన్కు తీసుకెళ్తున్నాడు. త్వరలో సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతోంది. ఈ సమయంలో సలార్ మొదటి భాగాన్ని జులైలో జపాన్లో భారీ ఎత్తున రిలీజ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే రెబెల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినా ఆశ్చర్యం లేదు. జులై 7న సలార్ జపాన్లో రిలీజ్ కానుంది. మరి సలార్ స్టోరీ జపనీయులకు నచ్చుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.